హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో షర్మిల గారు తన కొడుకు పెళ్ళి ఉందని చెప్పేసి ఇన్వైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మరి ఈ భేటీలో రాజకీయ అంశాలు ఏమైనా డిస్కస్ చేస్తారా, లేదా కేవలం ఆ మ్యారేజ్ గురించి వాళ్ళు మాట్లాడారా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, షర్మిల గారు మరి చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, తన కొడుకు వివాహానికి ఇన్వైట్ చేద్దామని చెప్పేసి. సో ఓన్లీ అదొకటే ఇన్వైట్ చేస్తారు, లేకుంటే రాజకీయపరమైన అంశాలు ఏమైనా డిస్కస్ చేస్తుంటారా సార్? అంటే ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ గురించి మాట్లాడుకుంటారు. ఇంకేం మాట్లాడుకుంటారు? రాష్ట్ర పరిస్థితులు ఏంటమ్మా మీరు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కదా అని పీసీసీ చీఫ్ ఇస్తున్నారా, లేదు గుడ్ మంచిదమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువైనా సరే ఆదరించాలి. లేదు అంత శత్రుత్వం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ పరంగా శత్రుత్వం ఉంది తప్ప అక్కడ కూడా చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వం ఏముంది? మేబీ ఆయన అలా ఫీల్ అయ్యాడు కాబట్టి ఈయన అరెస్ట్ చేయించాడేమో, మేబీ కదా. కాబట్టి ఇప్పుడు ఈవిడ ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో ఇది అసలు రాజకీయ నేత అంటే. ఎందుకంటే ఆవిడ అన్నీ మెల్లమెల్లగా గ్రౌండ్ క్లియరెన్స్ చేసేసుకుంటుంది కదా. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లైనా కానీ చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఇప్పుడు ఎలాగూ తెలంగాణలో ఆమెకి పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ బయటను మద్దతు ఇవ్వడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కనీసం ఆవిడ 27 స్థానాలు అన్నారు, ఒక 5-6 స్థానాల్లో అయినా ఆవిడ ఇంపాక్ట్ చూపించుంటేదిగా. తక్కువలో అనుకుందాం, మనం ఊరికే సరదాగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. మరి ఆ ఇమేజ్ సొంతకం చేసుకుందిగా. అందుకే కదా కాంగ్రెస్ కూడా ఆవిడకి ఒకప్పుడు మీ ఫాదర్ మా ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, నువ్వు రావాలమ్మా, బీసీ చీఫ్గా ఇస్తాము, లేదా ఏఐసీసీలో కీలక పదవి ఇస్తాము, లేదా రాజ్యసభ ఇస్తామని ఏదో చెప్తున్నారుగా. ఈవిడ కూడా అక్కడ ధీటుగా ఎదుర్కోగలనా లేదా అనే ఉద్దేశం మీద సంశయిస్తుంది. కానీ ఆ సంశయానికి ఇప్పుడు నుంచి గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకుంటుందని నా అభిప్రాయం. అది చాలా తెలివైన పని. నేను ఇప్పుడు చంద్రబాబు గారిని వాళ్ళ కుమారుడు వివాహానికి ఆహ్వానించడంలో కూడా ఈ రకమైన తెలివి ప్రదర్శిస్తున్నారని నా అభిప్రాయం. రేపు కొడుకు కూడా అటువంటి సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం ఎవరైతే బలమైన సామాజిక వర్గం ఉన్నారో ఆ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినే కోడలుగా తెచ్చుకుంటుంది. అది కూడా రాజకీయంలో ఒక భాగమేనేమో. అది చాలా మంచి పని. అంటే ఏది శాశ్వతం కాదబ్బా. శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ రాజకీయం కానీ పార్టీలు కానీ పదవులు కానీ. ఆవిడ చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తుందని నేను ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడడం ఏముంటుంది? ఏమ్మా అమ్మ బాగున్నారా, మీ అనిల్ గారు బాగున్నారా, లేదంటే భర్త పిల్లలు అడుగుతారు, బాబు మీరు ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఎలా, పెద్ద అతను కాబట్టి ఎందుకు తండ్రి వయసు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు సమకాలీకులు, వెళ్ళింది చక్కగా ఆహ్వానించింది. ఇప్పుడు ఏమవుతుంది కాన్సన్ట్రేషన్ అంటే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. అంతకుముందు క్రిస్మస్ గిఫ్ట్ కింద కూడా లోకేష్ గారు గిఫ్ట్ పంపించింది, అది స్వయంగా లోకేష్ గారు ట్వీట్ చేశారు, ప్రెస్ ముందు కూడా మాట్లాడారు కదా. అది కదా రాజకీయం. లోపల ఎన్ని ఉండని, లోపల నచ్చకపోని, భేదాభిప్రాయాలు ఉండని, విభేదాలు రాని, పొరపచ్చాలు ఉండని, ఏదైనా కానీ బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి, ఆహ్వానించాలి, చేయాలి. అది రాజకీయం అంటే. ఒకవేళ నచ్చకపోయినా వెళ్ళి నీ పద్ధతి బాగాలేదా, నీది వెళ్ళాం కానీ ఏం బాగాలేదండి, ఫెసిలిటీస్ ఏం బాగాలేవు అన్నట్టుగా చేయాలి. ఈవెన్ కేసీఆర్ కూడా మహాచండీ యాగం ఏదో చేయించారు. చేయించినప్పుడు కంపల్సరీగా చంద్రబాబు గారిని పిలిచారు. అండ్ మోర్ ఓన్ ఏబిఎన్ ఆర్కే గారికి కేసీఆర్ గారు పడదు అంటారు, పిలిచారుగా, వెళ్ళారుగా, ఫ్రంట్ రోలోనే ఇద్దరు కూర్చున్నారుగా, యాగం జరిపించారుగా, అంతే. అది కదా రాజకీయం. నేను వెళ్ళను, ఆ ముఖం చూడను అంటే ఎట్లా అవుతుంది? చిన్నపిల్లల్లాగా. సో ఇప్పుడు ఆవిడ రేపొద్దున కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ను ఎంతో కొంత బతికించుకునే ప్రయత్నము, బలం పుంజుకునే ప్రయత్నం చేయాలి అంటే ఎట్లాగ సఖ్యతగా అందరితోనూ కలుపుకుపోవాలి. ఏమో ఏ ఒక్కడు వెక్స్ అయ్యి, ఏ ఒక్క విసిగి, ఏ బలమైన నేత షిఫ్ట్ అయ్యి వైసీపీకి వెళ్ళకూడదు. ఇంకా ఆప్షన్ టీడీపీ జనసేన ఆల్రెడీ ఫుల్ ప్యాకప్, ఆల్రెడీ నాయకులందరూ ఉన్నారు. పైగా సమన్వయంలో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. మనం వెళ్ళి అడిగితే ఇవ్వరేమో. సరే వైసీపీ కన్నా షర్మిల గారి కాంగ్రెసే బెటరు అనుకుని ఇటు రావచ్చేమో. అలా వచ్చిన సందర్భంలో మొన్న కామారెడ్డి లాంటి సిచ్యువేషన్ జరగచ్చేమో. కామారెడ్డిలో ఏమైంది? ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడ్డారు, మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి. ఇద్దరు ఓడిపోయి ఆయన గెలిచాడుగా. సో అలాంటి మిరాకిల్స్ ఏమైనా జరగచ్చేమో. సో మంచిగా ఉండడం వల్ల ఏదో ఒక రోజు ఎక్కడో ఒక అవకాశం ఉంటుంది. ఊరిగా పర్సనల్గా వెళ్ళిపోయి మాట్లాడుకుని దుమ్మెత్తిపోసే అవసరం ఆవి కదా. కాబట్టి ఆవిడ ప్రవర్తించే తీరు మాత్రం చాలా నాకైతే నచ్చింది, బాగున్నట్టు అనిపించింది.
ఎవరికి కూడా కొత్తలు దూసుకునేంత శత్రుత్వం ఏముంటుందబ్బా. రాజకీయంగా భేదాభిప్రాయాలు కానీ లేదంటే అవకతవకల విషయంలో వేలెత్తి చూపించడం వల్ల వచ్చినవే తప్ప ఇప్పుడు కదా మరి ఫ్యామిలీ లేడీస్ వైపు వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ అసెంబ్లీ ఉన్నప్పుడు ఏమన్నా ఏమయ్యా చంద్రబాబు అయ్యా ఏమయ్యా అయ్యా అనేది ఎక్స్పెక్టివ్ అంటేగా. మరి ఆడు వీడు సన్నాసి అనే మాట్లాడలేదుగా. అది కదా ఒక కల్చరు, ఒక మెచ్యూర్డ్ లెవెల్. సో ఈవిడ కూడా అలాగే మళ్ళీ దానికి నాంది పలికేలాగా నేను మళ్ళీ రాజశేఖర్ బిడ్డగా ప్రూవ్ చేసుకోవాలని ఇలా చేస్తున్నారేమో. ఆవిడ దూరదృష్టి ఆలోచించి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందేమో. మంచిదేగా, తప్పేముంది. మంచి రాజకీయాల పరిణామం దారితీస్తుంది. ఇప్పుడు కాకపోతే మరో 10 ఏళ్ళ తర్వాత అయినా ఆవిడ పుంజుకొని మంచి లీడర్గా అవుతారేమో. 2029కి కాకపోయినా 34కైనా ఆవిడ సీఎం అవుతారేమో, ఎవరికి తెలుసు. కాబట్టి అలాగా అణిగి అందరితో మంచిగా సఖ్యతగా వెళ్తేనే అది రాజకీయం. సో ఇప్పుడు కలిసిందంటే ఖచ్చితంగా రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఈ ఎట్లాగూ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుందని కాకపోయినా ఎంతో కొంత ఓటు బ్యాంకును పెంచుకుంటుంది. ఖచ్చితంగా వైసీపీకి అది నష్టం కదా. అండ్ మోరోవర్ ఆమె వైపే విజయం గారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు జెండా పాతారు అనిపిస్తుంది. తర్వాత ఫ్యూచర్లో అయినా ప్రస్తుతానికైతే నిలదొక్కునే పరిస్థితి అయితే ఉంది కదా. ఇప్పుడు ఆవిడ మీద పీసీ చీఫ్ అనేది కూడా చిన్నచితగా భారం కాదు కదా, హాట్ సీట్ అది. కాంగ్రెస్ ఇచ్చిందంటే రేపొద్దు కాంగ్రెస్ నుంచి ఎంత ప్రజలు ఉంటుంది. మీకు రాజశేఖర్ బిడ్డగా ఇచ్చాము, మీకు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పోటీ అవుతుందని ఇచ్చాము, మీరు కనీసం ఎంత ఓటు బ్యాంక్ పర్సంటేజ్ కూడా తెచ్చుకోకపోతే ఎలా అయినా రేపొద్దున ఎవడైనా అధిష్టాన నాయకులు అడిగితే ఎవరు తల ఎక్కడ పెట్టుకోవాలి. సో అందుకు ఇప్పటి నుంచి ఆవిడ అన్ని రకాలుగా అందరితోనూ సఖ్యతగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అది చాలా మంచి ఇదే కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా అటువంటి చంద్రబాబు లాంటి సీనియర్లు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి కూడా ఏం చెప్పారు, అటువంటి సీనియర్ల నాయకత్వంలో రేపొద్దు ముఖ్యమంత్రిగా ఆయనున్నా నేను ఆయన నాయకత్వం పనిచేయడానికి సిద్ధమని చెప్పాడు. ఎందుకు నాయకులందరూ వీరు ఒక పక్కన రెచ్చగొడుతున్నారు వైసీపీ వాళ్ళు. బీసీని ముఖ్యమంత్రి చేయమని చేస్తారా, కాపు సామాజిక వర్గాన్ని వ్యక్తిని సీఎం చేస్తారా, మరి వీళ్ళు ప్రకటించమనండి. వీళ్ళు ప్రకటించారా? లేదుగా. ఊరికే రెచ్చగొడుతుంటే ఆయన అదే చెప్పాడు, కింద స్థాయిలో ఎవరైనా మనోభావాలు దెబ్బతిని రెచ్చిపోతే కనుక లేదు అటువంటి అనుభవజ్ఞుడు దీంట్లో పనిచేస్తే రేపొద్దున నాకు పనిచేయడానికి ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా. సో ఈవిడ కూడా అలాగ ఒక్కొక్కటి బేరీజ్ వేసుకుంటుందేమో. మీరున్నారు ఒక్కొక్క పెద్ద ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా నాలెడ్జ్ తను షేర్ చేస్తుంటే, తన అనుభవాన్ని మీతో పంచుకుంటుంటే మీకు ఎంత ఓహో వీళ్ళ హయాంలో ఇలా ఉండేదా, సార్ ఎంత సీనియరా, సార్ ఎంత బాగా చెప్పారా అని మీకు ఎలా అనిపిస్తుంది. అదంతా ఒక నాలెడ్జే కదా, అదంతా ఒక ఎక్స్పీరియన్సే కదా. ఆ ఎక్స్పీరియన్స్ మీకు లైఫ్లో ఎప్పుడూ వృధా కాదు. లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని అన్నారు. ఊరికే కాదు. మా తెలుగు మాస్టర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. పూచిక పుల్ల గడ్డి పరకైనా సరే మనకి దారిలో దొరికిందంటే అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 6 నెలల్లోపు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందట. ఆ గడ్డి పరకాన్ని తీసి పడేయొద్దు, అది ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడుతుందట 6 నెలల్లోపు ఖచ్చితంగా. సో అలాంటి ముందు చూపుతో ఆ దృక్పథంతో ఉంటే ఖచ్చితంగా 6 నెలలు కాదు 6 సంవత్సరాల తర్వాత అయినా. మరి రేవంత్ రెడ్డి గారిది ఏమైంది? అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారు, సరిగ్గా నా 5-6 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోలే, పీసీసీ చీఫ్ అయ్యి ముఖ్యమంత్రి అయిపోలే. పార్టీ జంప్ అయిన తర్వాత ఓపిక్గా చేసి మాట్లాడి అంత నమ్ముకొని ఉన్నాడుగా. ఇప్పుడు కూడా వేరే దానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పార్టీని దుయ్యబట్టట్లేదుగా. ఆ పార్టీ ఆడలాంటోడు ఎలాంటోడు కాదు. రేపొద్దున కాంగ్రెస్ నుంచి మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళినా కూడా దాన్ని విమర్శించొద్దు. మరి అది కొన్నాళ్ళుగా తిండి పెట్టిందిగా, కొన్నాళ్ళుగా నడిపించిందిగా. అది ఓకే. సో ఆవిడ కలవడం అనేది మంచి పరిణామం, మంచి సంస్కారవంతమైన రాజకీయాలకు తెరలేపుతున్నట్టు అనిపిస్తుంది నాకు.